హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు కర్రీ వచ్చి ఎగ్ కర్రీ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. ఉల్లిపాయలు, టమాటా, గుడ్లు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. ఇంకా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ 3 ఉల్లిపాయలండి కట్ చేసుకొని సన్నగా తీసుకున్నాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోవాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కారం, గరం మసాలాలు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో టమాటాలు మీడియం సైజ్వి 3 టమాటాలు వేసుకున్నాం చాప్ చేసుకొని. అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకొని ఎగ్స్ని కొంచెం కట్స్ పెట్టుకోండి. ఎగ్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేయాలండి. ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ తర్వాత అండి గ్రేవీ ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చండి. కర్రీ అయితే కుక్ అయిపోయింది. సో ఈజీ అండ్ సింపుల్. మార్నింగ్ పూట లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా ఉంటుందండి. సో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కర్రీ అయితే కుక్ అయిపోయిందండి. ఓకే, బాయ్.